ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని బ్రాండ్స్ చూస్తూనే మనకు తెలియకుండా ఒక లగ్జరీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? కొన్ని డిజైన్స్ చూడగానే మన బ్రెయిన్లో ఒక తెలియని అర్జెన్సీ లేదా యాంగ్జైటీ ఎందుకు స్టార్ట్ అవుతుంది? ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి జంతువు ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్తో ఎందుకు ఉన్నాయి? సాఫ్ట్వేర్ నేర్చుకుంటే డిజైనర్ అయిపోవచ్చని అనుకుంటున్నారా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. వెల్కమ్ టు ఎపిసోడ్ 1. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ అసలు డిజైన్ అంటే ఏంటి? మీరు గూగుల్లోనో డిక్షనరీలోనో వెతికితే డిజైన్ ఈజ్ ఎ ప్లాన్ ఆర్ డ్రాయింగ్ ప్రొడ్యూస్డ్ టు షో ద లుక్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సంథింగ్ అని ఒక బోరింగ్ డెఫినేషన్ కనిపిస్తుంది. కానీ నా దృష్టిలో డిజైన్ అంటే ఒక టూల్ కాదు. డిజైన్ అంటే ఒక ఆలోచన, ఒక ఐడియాలజీ. ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చాలామంది ఆర్ట్కి డిజైన్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆర్ట్ అనేది కేవలం ఎక్స్ప్రెషన్స్ కోసం, అంటే మన లోపల ఉన్న ఫీలింగ్ని ఒక పెయింటింగ్ లాగానో శిల్పం లాగానో చూపించడం. దానికి ఒక రూల్ అంటూ ఉండనక్కర్లేదు. కానీ డిజైన్ అలా కాదు. డిజైన్కి ఒక పర్పస్ ఉంది, ఒక బాధ్యత ఉంది. ఇట్ హ్యాస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ స్పేస్, ఒక వస్తువుని చూసి మన మైండ్ ఎలా రియాక్ట్ అవ్వాలి, లోపల ఎలాంటి ఎమోషన్ ట్రిగర్ అవ్వాలి అని ప్లాన్ చేయడమే డిజైన్ సైకాలజీ. అయితే ఈ ఐడియాలజీకి మైండ్లోకి రావాలన్నా, లేదా మీరు ఒక పర్ఫెక్ట్ డిజైనర్ అవ్వాలన్నా, మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది సాఫ్ట్వేర్స్లో కలర్స్ మార్చడం కాదు. మన చుట్టూ ఉన్న ఈ యూనివర్స్ ఎలా డిజైన్ చేయబడిందో అర్థం చేసుకోవాలి. దానికే మనం కావాల్సింది ద ఫండమెంటల్స్ ఆఫ్ డైమెన్షన్స్. ఎందుకు డైమెన్షన్స్ నుంచే స్టార్ట్ చేయాలి? ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరు చూసే ఏ షేప్ అయినా, ఏ లైన్ అయినా, ఏ డిజైన్ అయినా అదొక డైమెన్షన్స్ లోపలే ఉంటుంది. మనం జీవిస్తున్న ఈ భౌతిక ప్రపంచం, ఈ ఫిజికల్ వరల్డ్ ఒక 3D స్పేస్. కానీ ఒక డిజైనర్గా మనం వర్క్ చేసే ల్యాప్టాప్ స్క్రీన్ అయినా, మొబైల్ స్క్రీన్ అనేది కేవలం ఒక 2D సర్ఫేస్. అంటే మనం ఒక 2D సర్ఫేస్ మీద లైన్స్ అండ్ షేప్స్ని వాడుతూ మన బ్రెయిన్కి ఒక 3D ఎమోషనల్ లేదా ఒక ఫీలింగ్ని డెలివరీ చేస్తున్నాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఒక సింగిల్ లైన్ గీసినప్పుడు మన మైండ్ ఒక రకంగా రెస్పాండ్ అవుతుంది. అదే లైన్స్ని క్లోజ్ చేసి స్క్వేర్ లేదా సర్కిల్ చేసినప్పుడు మన ఎమోషన్ మారిపోతుంది. ఎందుకు? బికాస్ ద డైమెన్షన్ హ్యాస్ చేంజ్డ్. మన కన్ను, మన బ్రెయిన్ ఈ డైమెన్షన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాయి అనేది అర్థం చేసుకుంటేనే మీరు గీసే ప్రతి లైన్కి మీనింగ్ వస్తుంది. అందుకే మన సిలబస్లో ఫస్ట్ చాప్టర్ 0D నుంచి 5D వరకు ఉన్న మ్యాట్రిక్స్ని డీకోడ్ చేయడం అన్నమాట. ఇక్కడ మనం ఒక అద్భుతమైన విషయాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈరోజు మోడ్రన్ ఫిజిక్స్ చెప్తున్న ఈ డైమెన్షనల్ స్ట్రక్చర్ని మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చాలా లోతుగా స్టడీ చేశారు. స్పిరిచువాలిటీ అని అంటే కేవలం గుడులు, గోపురాలు, స్తోత్రాలు మాత్రమే కాదు. ఇట్స్ ప్యూర్ సైన్స్. మన చుట్టూ ఉన్న యూనివర్స్లో ఎనర్జీ ఎలా మూవ్ అవుతుంది, ఫార్మ్స్ అంటే షేప్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి అని చెప్పడమే మన తత్వం. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైమెన్షన్స్లో మాట్లాడే 0 డైమెన్షన్స్ 0D లేదా సింగిల్ పాయింట్ ది డాట్ మన తత్వంలో పరబ్రహ్మ లేదా బిందువు అని అంటారు. అంటే అక్కడ స్పేస్ లేదు, టైం లేదు, కానీ ఒక అబ్సల్యూట్ పొటెన్షియల్ ఉంది.
ఆ బిందువు నుండి ఎనర్జీ ఎలా లైవ్గా మారుతోంది, ఎలా షేప్స్గా మారింది, అది హ్యూమన్ బాడీలోని ఎమోషన్స్ని ఎలా ట్రిగర్ చేస్తోందో రాబోయే ఎపిసోడ్లో మనం పక్కా టెక్నికల్గా సైంటిఫిక్గా చూడబోతున్నాం. మన పూర్వీకుల మైండ్ సెట్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో, వాళ్ళు ఈ ఫామ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారో తెలిస్తే డిజైన్ మీద మీకున్న విజన్ పూర్తిగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, టూల్స్ నేర్చుకుంటే ఆపరేట్ చేయవచ్చు, కానీ ఐడియాలజీని నమ్ముకుంటేనే క్రియేటర్ అవ్వచ్చు. ఈ ఏత్రా డిజైన్ సైకాలజీ సిరీస్ యొక్క మెయిన్ ఎజెండా మిమ్మల్ని పర్ఫెక్ట్ క్రియేటర్గా మార్చడమే. ఇది కేవలం ఒక క్లాస్ కాదు, ఇదొక సిలబస్. హాఫ్ నాలెడ్జ్తో సఫర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కోసం డిజైన్ చేసిన కంప్లీట్ రోడ్ మ్యాప్. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అసలైన సబ్జెక్ట్లోకి అడుగుపెడుతున్నాం. అంటే చాప్టర్ 1 ఎపిసోడ్ 2, ది సింగులారిటీ. అసలు 0D అంటే ఏమిటి, ఒక చిన్న డాట్ వెనకున్న యూనివర్స్ స్పేస్ ఫిజిక్స్ ఏంటి, అది మన మైండ్లో ఎలాంటి ఫోకస్ని క్రియేట్ చేస్తుంది అనే పాయింట్ని డీకోడ్ చేస్తాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, share the videos with your family and friends. Hit a like button. See you in the next video.